ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు. ఇప్పుడు సమయం కూడా తీవ్రంగా వెళ్తుంది. కానీ సమయం ఇలా తీవ్రంగా వెళ్ళినప్పుడు మాటకు వెనక్కి తిరిగి చూస్తుందంట. నా యజమాని తీవ్రంగా వస్తున్నారా లేదా అని. అంటే యజమానులమే ఎవరిమి? మనమే కదా. అందుకు సమయానికన్నా ముందు ఎవరు ఉండాలి? మనమే ఉండాలి. అదే పరమాత్మ చెప్తున్నారన్నమాట. సమయం అయితే తీవ్రంగా వెళ్ళిపోతుంది, కానీ మనం తీవ్రంగా వెళ్తున్నామా లేదా? ఎందుకంటే సమయానికి యజమానులు ఎవరిమి? మనమే కదా. అందుకు సమయానికన్నా ఎవరు ముందు ఉండాలి? మనమే ముందు ఉండాలి అంటున్నారు పరమాత్మ. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఇప్పుడు సమయం కూడా తీవ్ర వేగంతో వెళ్తుంది, కానీ సమయం ఇలా తీవ్రంగా వెళ్ళిపోతూ మాటికి వెనక్కి తిరిగి మిమ్మల్ని చూస్తుంది. నా యజమాని తీవ్ర వేగంతో వస్తున్నారా లేక నేను తీవ్రంగా వెళ్తున్నానా అని. యజమానులు అయితే మీరే కదా, కనుక మిమ్మల్ని మాటికి చూస్తుంది తీవ్రంగా వస్తున్నారా అని. అందువలన ఈ సంవత్సరం క్వాలిటీ సేవపై విశేష ధ్యాస పెట్టండి. మీ సెంటర్లో ఏ వర్గం నుండి ఎంత విశేష సేవ జరిగిందని ప్రతి ఒక్క సెంటర్ నుండి ఫలితంగా రావాలి కదా. సంఖ్య అయితే స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి, ఈ హాల్ కూడా చిన్నది అయిపోయింది కదా, సంఖ్య అయితే పెరగవలసిందే. ఇప్పుడు ఈ విధమైన ప్రత్యక్ష గ్రూపును తయారు చేయండి. వెనువెంట బ్రాహ్మణాత్మలను మరింత సమీపంగా తీసుకురావడానికి ప్రతి చోట లేదా మధువనంలో నైవైపుల జ్వాల రూపం యొక్క వాయుమండలాన్ని తయారు చేసేందుకు బట్టి పెట్టండి. సంఘటనలో పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకొని జ్వాల రూపాన్ని అనుభవం చేయించండి మరియు ముందుకు తీసుకువెళ్ళండి. ఎప్పుడైతే ఈ సేవలో నిమగ్నం అయిపోతారో అప్పుడు చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సమయం ఉపయోగించడం, శ్రమ చేయడం, బలహీనం అవ్వడం, ఇవన్నీ జ్వాలముఖి ఉన్నత స్థితి ముందు ఒక బొమ్మలాట వల్లే అనుభవం అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్వతహాగానే సహజంగానే రక్షింపబడతారు. బామ్దాది చెప్పారు కదా, మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలు కానీ చిన్న విషయాలు శ్రమ పడటం చూసి బామ్దాదికి చాలా దయ అనిపిస్తుంది. జ్వాలరూపి స్థితిపై ప్రేమ తక్కువగా ఉన్నప్పుడు శ్రమ అనిపిస్తుంది. కనుక ఇప్పుడు శ్రమ నుండి ముక్తులవ్వండి, సోమరుగా కాకూడదు. కానీ శ్రమ నుండి ముక్తులవ్వాలి, శ్రమ చేయవద్దు అన్నారు కదా అని విశ్రాంతిగా నిద్రపోవచ్చు కానీ అనుకోకండి. ప్రేమతో శ్రమను తొలగించుకోండి, కానీ సోమర్తనంతో కాదు. ఏం చెయ్యాలో అర్థమయ్యిందా అని అంటున్నారు పరమాత్మ. చిన్న విషయాలు కూడా శ్రమ చేస్తున్నారు. ఎందుకు? జ్వాలరూప స్థితి లేకపోవడం వలన. అది జ్వాలరూప స్థితిపై ప్రేమ తక్కువ ఉన్నప్పుడు శ్రమ అనిపిస్తుంది అన్నమాట. కనుక ఇప్పుడు శ్రమ నుండి విముక్తులు అవ్వండి అని అంటున్నారు పరమాత్మ. ఓం శాంతి.